సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నది. సూర్యాగర్ అనే ఒక స్కీమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అయితే మీరు ఈ సూర్యాగర్ పథకంలో ఎప్పుడు భాగమయ్యారు, ఎలా అనిపిస్తుంది? నేను గత సంవత్సరం డిసెంబర్లో ఈ ప్రతిపాదన మాకు శ్రీకాంత్ గారని మిత్రుడు, వారే ఇది వెండి దీనికి సంబంధించి, అయితే వారు వచ్చి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారు దీని గురించి. చేసి ఇట్లా ఉంటుంది సార్ ఇది పద్ధతి, దీన్ని యూనిట్స్ ఇంత ప్రొడ్యూస్ మనకు ప్రొడక్షన్ ఎంత ఉంటుంది అంటే ఎవ్రీ డే మనకు ఉంటుంది. కొద్దిగా వర్షాకాలం కొద్దిగా డిమ్గా ఉన్న, చలికాలం కొంత తగ్గిన, ఎండాకాలంలో ఎక్కువ ఉంటుంది. యావరేజ్లో మనకు ఒక 12 నుంచి 14, 15 యూనిట్స్ ప్రతిరోజు మనకు వస్తుంది. అంటే కొంచెం ఎండ తక్కువ ఉన్నా కూడా 14-15 యూనిట్లు వస్తుంది. మొత్తం మబ్బు ఉన్నా కూడా మనకు వస్తుంటుంది కరెంటు. కాకపోతే ఏంటంటే మంచి ఎండలో వచ్చినంత రాదు. సరే కొంత తగ్గినా కూడా యావరేజ్లో మనకు ఒక రోజుకు 14 యూనిట్లు 15 యూనిట్లు అనేటువంటిది వారు చెప్పిండ్రు. అదే మళ్ళీ మాకు అది దీన్ని ప్లాంట్ ఎరెక్ట్ చేసినాక డైరెక్ట్గా వచ్చి కూడా వారు ప్రత్యక్షంగా చూపెట్టారు. ఈరోజు మేము అంతకుముందు మాకు 300-350 యూనిట్స్ వరకు మనకు కన్జ్యూమ్ మేము చేసేది, కన్జంప్షన్ ఉండేది. అయితే అదే దానికి మేము బిల్లు కట్టడం ఇప్పుడు బాగా హైక్ అవుతుంది కదండి. 50 యూనిట్స్కి ఒక రేటు ఇట్లా మనకు ఉంటుంది. 50 యూనిట్ల దాంతో ఆ స్టేక్ హై అయ్యి మనకు బిల్స్ ఎక్కువ అవుతుంది. అంటే ఒక దశలో 300 కాలిన అనుకోండి, ఆ పైన కాలేదానికి అది పెద్ద ధర ఉంటుంది. అంటే ఆ రకంగా మనకు బిల్స్ ఎక్కువ వచ్చేది. సరే నాకు కూడా మంచిగానే అనిపించింది. ఒకటి సబ్సిడీ కూడా ఉన్నదని వారు చెప్పడం కూడా నేను వెంటనే స్పందించాను. వారు ఎన్ని రోజులకు వస్తుంది అని నేను అడిగినప్పుడు చెప్పినటువంటిదే నా అనుభవంలో కూడా అదే నిజమైంది. కరెక్ట్గా మీకు 1 మంత్లో పడిపోతుంది సార్. ప్లాంట్ బిగించినాక మీరు ప్లాంట్లో మిమ్మల్ని చూపెట్టి ఫోటో తీసి వాళ్లకు కొద్దిగా అది పంపించి మేము చేసినాక 1 మంత్లో మనకు వస్తుంది అన్నారు. డైరెక్ట్గా నాకు ఈ రెన్యూవబుల్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ నుంచే మనకు పడ్డది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది నా అకౌంట్కు డైరెక్ట్గా పడిపోయింది. మరి దీని మొత్తం కాస్ట్ ఎంత అన్నప్పుడు వాడు 1 కిలోవాట్కు 70,000, 3 కిలోవాట్లది కాబట్టి యూనిట్ 2,10,000. ఇది ఎంత సార్? 3 కిలోవాట్ల కెపాసిటీ. 3 కిలోవాట్లది. 3 కిలోవాట్ల కెపాసిటీకి మనకు 2,10,000 వారు చెప్పారు. సరే దానికి నేను అంగీకరించాను. ఈ 2,10,000 మనకు సబ్సిడీ ఎంత వచ్చింది? 78,000 వచ్చింది. 78,000 వచ్చింది.